వంశధార ప్రేక్షకులకు నమస్కారం. గత వీడియోలో మనం బలరాముడి గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో భాగవత కథాశ్రావణం గురించి తెలుసుకుందాం. నా వీడియో మీ వరకు చేరాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. దీని ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీ వరకు చేరుతుంది. విన్నా వినకపోయినా తర్వాత మీ ఇష్టం. ఓకే, భాగవత కథాశ్రావణం. భాగవతం అంటే సప్తహం అంటే భాగవతం. ఇదే కదా అది సర్వసాధారణమైనది. ఈ విధంగా భాగవతం సప్తహం అనే పదాలు పర్యాపదాలుగా మారాయి. భాగవత సప్తహం అంటే 7 రోజులు భాగవతాన్ని వినడమని అర్థం. భాగవత సప్తమం అంటే 7 రోజులు భాగవతాన్ని వినడమని అర్థం. పరీక్షణ మహారాజు గంగాతటంలో ప్రాయోపవేశం చేసి మృత్యువు ఆవరించే లోపల 7 రోజులు శ్రీలా సుఖదేవ గోస్వామి ముక్త అంటే ఆయన నోటి ద్వారా శ్రీమద్ భాగవతాన్ని వినడమే ఈ సప్తాహ ప్రక్రియకు నాంది పలికింది. శృంగి శాపం తర్వాత పరీక్షిత్తుకు 7 రోజులే మిగిలాయి. కాబట్టి మోక్ష సాధనకి అతడు ఆ సమయంలో భాగవతాన్ని విన్నాడు. అదేవిధంగా పరీక్షిత్తు సప్తాహ శ్రవణంలో భక్తియోగ పూర్ణత్వాన్ని సాధించాక 7 రోజుల పాటు భాగవతాన్ని కీర్తించి శ్రీలా సుఖదేవుడు పూర్ణత్వాన్ని సాధించాడు. కానీ భాగవతంలో చెప్పబడిన భాగవత శ్రవణ పద్ధతి వేరే విధంగా ఉంది. అదే నిత్యం భాగవత సేవయ అంటే భాగవతాన్ని నిత్యం వినాలి. శ్రీకృష్ణ భగవానుడు ఈ ధరాతలం నుండి ధర్మజ్ఞానులతో పాటు స్వధామానికి వెళ్ళిపోయినప్పుడు ఇక్కడంతా అజ్ఞానంతకారం వ్యాపించింది. అటువంటి సమయంలో సూర్య సమానమైన శ్రీమద్ భాగవతం ఉదయించి జనులకు వెలుగును చూపించింది. కాబట్టి సుఖమోహ భయాలను నశింపజేసే కృష్ణభక్తి కావాలంటే పరమపురుషుడైన శ్రీకృష్ణుని కథను అంటే శ్రీమద్ భాగవతాన్ని నిత్యం వినాలి. ఈ ప్రక్రియనే కృష్ణ కృపామూర్తి శ్రీలా ఏసీ భక్త వేదాంత స్వామి ప్రభుపాదులు ప్రపంచమంతా వ్యాప్తంగా ప్రవేశపెట్టారు. ఇంతకు ఈ భాగవత శ్రవణం విధానం ఎప్పుడు మొదలైంది, ఎందుకు మొదలైంది, ఎప్పుడెప్పుడు జరిగింది, ఆయా శ్రవణ ఫలితాలు ఏంటి, ప్రస్తుతం జరుగుతున్నది ఏమిటి అనేది ప్రస్తుతం కథాంశం. దీన్ని తెలుసుకోవడమే ఈ భాగవత కథాశ్రావణంపై శ్రద్ధ పెట్టడం తథ్యం. సృష్టి ఆరంభంలో బ్రహ్మదేవుడు విష్ణువు నాభి కమలంలో ఆవిర్భవించాడు. అప్పుడు బ్రహ్మకు ఎవ్వరూ కనిపించలేదు. తాను ఆవిర్భవించినటువంటి కమలం యొక్క మూలము కూడా అతనికి కనిపించలేదు. సృష్టిని ఏ విధంగా నిర్వహించాలో తెలియరాలేదు. కానీ అప్పుడు అతనికి తా పా అనే 2 అక్షరాల శబ్దం 2 సార్లు దగ్గర నుండి వినిపించింది. అది పలికింది ఎవరు అని బ్రహ్మ అన్ని దిక్కులకు చూశారు, కానీ లాభం లేకపోయింది. అయినా అతడు తనకు చెప్పబడిన ఉపదేశాన్ని శిరసావహించి తపస్సుకు సిద్ధపడ్డాడు. ఆజ్ఞపాలనమే తనకు ఉత్తమమని వివరించి తలిచాడు. ఆ విధంగా అతడు 1000 దేవతా సంవత్సరాలు తపస్సు చేస్తూ మనోఇంద్రియాల్ని నిగ్రహించాడు. తత్ఫలితంగా అతనికి భాగవద్ధామ దర్శనం కలిగింది. సర్వశక్తి సమేతుడైన పరివృత్తుడైన భగవంతుడు దర్శనమిచ్చాడు. అప్పుడు బ్రహ్మ ఆనందస్రవులు అంటే ఆనంద బాష్పాలతో నిండిన కళ్ళతో దేవదేవునికి నమస్కరించాడు. సంతృష్టుడైన భగవానుడు జీవసృష్టికి అతడు యోగ్యుడని తలచి కరచలనం చేసి ఇలా అన్నాడు: వేదగర్భుడైన బ్రహ్మదేవ, సృష్టి చెయ్యాలి అనే కోరికతో నీవు చేసిన దీర్ఘ తపస్సుతో నేను ప్రసన్నుడయ్యాను. కపట యోగులచే నేనెన్నడూ కనిపించను. సమస్త వరదాయకుడైన నేను నన్ను ఇష్టమైన కోరికలను కోరుకొనుము అని అన్నాడు ఆయన. నిజానికి నా దర్శనమే చమరవరము. సృష్టి చేయడం అనే కార్యంలో విమోహితుడైన
అయినప్పుడు, సృష్టి చేయడం అనే కార్యంలో విమోహితుడైనప్పుడు తపస్సు చేయమని చెప్పింది కూడా నేనే. ఈ విధంగా భగవానుడు చెప్పగానే బ్రహ్మ ఆ దేవదేవుని పలు రీతిలో స్తుతించాడు. భగవంతుడే స్వయం కరచలనం చేశాడు కాబట్టి ఇక సృష్టి కార్యంలో తాను కలత చెందబోనని వివరించాడు దేవుడికి. కానీ ఆ కార్యంలో తనకు గర్వం కలగకూడదని మాత్రం ప్రార్థించాడు దేవుణ్ణి. అది వినన భగవానుడు కరుణతో బ్రహ్మదేవునికి భాగవతాన్ని 4 శ్లోకాల్లో వివరించాడు. దానికి చతుశ్లోకి భాగవతం అంటారు. దానినే చతుశ్లోకి భాగవతం అంటారు. ఆ విధంగా తొలి భాగవతాన్ని శ్రవణం చేసింది బ్రహ్మదేవుడే. ఏకాగ్రమైన మనసుతో భగవత విషయాన్ని అనుసరిస్తే పాక్షిక ప్రళయ సమయంలో కానీ అంతిమ ప్రళయంలో కానీ ఏ విధమైన గర్వం అతనిని కలతపరచదని బ్రహ్మకు భగవానుడు వరమిచ్చాడు. తరువాత భగవానుడు అంతర్హితుడు కాగానే బ్రహ్మ ముకులిత హస్తుడై ఆ దేవదేవుని స్తుతించి జీవసృష్టి కావించాడు. ఈ విధముగా సాక్షాత్తుగా శ్రీకృష్ణ భగవాను నుండి భాగవతాన్ని వినడం ద్వారా బ్రహ్మ విశ్వసృష్టి జీవసృష్టి చేయగలిగిన వాడే తన కార్యక్రమాన్ని యథావిధిగా నిర్వహించగలిగాడు. తర్కయ్య సాధనలో ఎక్కడా కూడా గర్వం కూడా చెందలేదు. బ్రహ్మదేవుని మానసపుత్రుడైన నారదముని తన తండ్రిని వినమ్రముగా సేవించడం వలన దశలక్షణ సమన్వితమైన భాగవతాన్ని ఆయన నుంచి విన్నాడు. ఆ విధంగా పరంపర రూపంలో భాగవత శ్రవణం కొనసాగించింది. ఉత్తమ వరములు కోరిన నాగకన్యలు ఆయన పద్మములకు కానుకలను అర్పించి ఉన్నారు. అటువంటి పాదములకు ఋషి బృందం నమస్కరించింది. వారు ఊర్ధ్వలోకాల నుండి గంగానది ద్వారా విశ్వపు అడుగు భాగాన్ని చేరుకున్నారు. అందుకే వారి శిరోజాలు తడిచి ఉన్నాయి. విశ్వం యొక్క మొదలు నుండి తుది వరకు ప్రవహించే దేవనది గంగానదియే. గంగానది సాక్షాత్తుగా విష్ణు పాదపద్మముల నుండి ప్రభవించింది గనుక గంగానదిలో శిరస్నానం చేసిన వాడు భాగవత్పద పద్మములను తాకినట్టే అవుతుంది. ఆ విధంగా అతడు సమస్త పాపముల నుండి ముక్తుడవుతాడు. గంగాస్నానం తర్వాత మనిషి తిరిగి పాపాలు చేయకపోతే ముక్తుడిగానే భావించబడతాడు. కానీ తిరిగి అతడు పాపకర్మరహితుడై గంగాస్థానం గజస్థానంగా మారిపోతుంది. ఆ విధంగా గంగానది మార్గంలో ప్రయాణించి వచ్చిన సనత్కుమారులను ప్రేమపూర్వకంగా సంఘర్షుణ్ణి కీర్తించారు. అప్పుడు సంఘర్షణుడు వైరాగ్యపుత్రుడైన సనత్కుమారునికి భాగవతాన్ని బోధించాడు. తరువాత సంఖ్యాయాన ఋషి అడిగినప్పుడు సనత్కుమారుడు తాను విన్నది విన్నట్టుగా అతనికి వినిపించాడు. సంఖ్యాయానుడు శ్రీమద్ భాగవతాన్ని వర్ణించినప్పుడు పరశురుడు బృహస్పతి దానిని విన్నారు. పులస్తమునిచే ఉపదేశితుడై పరశురుడు దానిని మైత్రునికి వినిపించాడు. దాని కథ ఎలా ఉంది? పులస్త్యముని దానవవంశీకుల తండ్రి. దానవవంశీకులను నిహతులను చేయడానికి పరాశరుడు ఒకసారి ఒక యజ్ఞాన్ని తలపెట్టాడు. పరాశరుని తండ్రి ఒక దానవునిచే చంపబడి మృంగివేయబడుటే దానికి కారణం. అది తెలిసిన వశిష్ఠుడు యజ్ఞస్థలానికి వచ్చి అటువంటి ఘోరమైన కార్యాన్ని ఆపమని అర్థించాడు. మునుల్లో వశిష్ఠుడు అగ్రగణ్యుడు, ఆదరణీయుడు కాబట్టి అతని అభ్యర్థనను పరాశరుడు సమ్మతించాడు. ఆ విధంగా యజ్ఞ వెలియబడేగా దానవజకుడైన పులస్తుడు పరాశరుణ్ణి బ్రాహ్మణ లక్షణాలు కొనియాడి అతడి గొప్ప పురాణ వక్త కాగలడని వరమిచ్చాడు. ఆ విధంగా తన క్షమాగుణంతో పరాశరుడు దాన సంహారాన్ని నిలిపివేసి పులస్తునిచే కీర్తించబడ్డాడు. తర్వాత దివ్యవర గ్రహీతుడై
తొలిత భాగవత పురాణాన్ని ప్రవాసించాడు. భాగవతం అద్యపురాణం కావడమే దానికి కారణం. అంటే శ్రీమద్ భాగవతం అనంతకాలం నుండి గురు శిష్య పరంపరలో వర్ణితమవుతున్నది. కానీ వేదకల్ప ఫలమైన శ్రీమద్ భాగవతం శ్రీలా సుఖదేవ గోస్వామి ముక్తః వర్ణితమైనప్పుడు మరింత మధురాతి మధురంగా ఒప్పారింది. వేదాన్ని 4 భాగాలుగా విభజించి పురాణాలను రచించి మహాభారతాన్ని ఆవిష్కరించి వేద సూత్రాలను వసగిన తర్వాత కూడా వ్యాసుడు మనశ్శాంతిని పొందలేకపోయేటప్పుడు ఆయన గురుదేవుడైన నారదుడు వచ్చి శ్రీమద్ భాగవత రచనకు ప్రోత్సహించాడు. ఆ విధంగా భాగవతాన్ని రచించిన తర్వాత వ్యాసదేవుడు దానిని సుఖదేవునితో అధ్యయనం చేయించాడు. తాను అధ్యయనం చేసిన భాగవతాన్ని శ్రీలా సుఖదేవ గోస్వామి పరీక్షణ మహారాజుకు గంగా తటంలో వినిపించాడు. అప్పుడు శ్రీమద్ భాగవత కీర్తన 7 రోజుల పాటు సాగింది. అన్ని పానీయాలను మాని పరీక్షిత్ భాగవతాన్ని విన్నాడు. కృష్ణ లీలామృత పానంలో ఉన్నటి తనకు ఆకలి బాధ తెలియట్లేదని పరీక్షిత్ నోరారా అన్నారు. వారం రోజుల్లో మృత్యు రానే వస్తుంది, ఇక దేహాన్ని గురించి పట్టించుకునేదేముంది? అందుకే కౌపినధారి అయి వినమ్రుగా కృష్ణ కథనాన్ని విన్నాడు. ఆ సమయంలో సాక్షాత్తుగా నారదముని వ్యాసదేవుడు కూడా వచ్చి భాగవతాన్ని అక్కడే విన్నారు. శాపగ్రస్తుడైన పరీక్షిత్తు సర్వస్వాన్ని పరిత్యజించి ప్రాయోపవేశం చేసినప్పుడు దేవతలు ఏకతాటిగా పుష్పవృష్టిని కురిపించారు, తుందుబులు మోగించారు. అన్ని చోట్ల నుండి విచ్చేసిన ఋషి బృందం అతని నిర్ణయాన్ని మిక్కిలి శ్లాఘించారు. భాగవత ప్రధానుడైన పరీక్షిత్తు దివ్యలోక ప్రాప్తిని పొందే వరకు అక్కడే ఉందామని వారందరూ నిర్ణయించుకున్నారు. అతడు చిన్నప్పుడు కృష్ణ విగ్రహాలతోనే ఆడుకునేవాడు. అంతటి భాగవతముని మళ్ళీ చూడడం వీలు కాదు కాబట్టి చివరి క్షణం వరకు వెనుతిరిగేదే లేదని వారు అనుకున్నారు. నిజానికి భక్తుని మరణం శోకకారణం కానే కాదు, అసలు ఏడవలసిన పనే లేదు అని చెప్తున్నారు. ఎందుకంటే దేహత్యాగ అనంతరం భక్తుడు చేరేది భగవద్ధామమే. కానీ భక్తుడు కనుమరుగు కావడం ఒక విధంగా దుఃఖ కారణమే. ఏ విధంగానైతే కృష్ణుడు దర్శన దుర్లభుడో అదేవిధంగా కృష్ణ భక్తుడు కూడా దర్శన దుర్లభుడే. అందుకే మహర్షులు పరీక్షణ మహారాజు తిరోగమనం వరకు వేచి ఉండాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు పరీక్షిత్తు వారితో, బ్రాహ్మణులారా, సర్వ వ్యవస్థలలో ప్రతివారు నిజమైన ధర్మం ఏమిటి? ముఖ్యంగా మరణ సమయం ఆసన్నమైనప్పుడు శుద్ధమైన ధర్మం ఏమిటి? దీన్ని వివరించండి అని అడిగాడు. దీనికి సమాధానం చెప్పగలిగిన మహనీయులు శ్రీలా సుఖదేవ గోస్వామియే. అందుకే ఆయన అప్పుడు రంగప్రవేశం చేశారు. పరీక్షిత్తు ఆయనకు నమస్కరించి ఆదరించి ఆశీనులు చేసి, ప్రభు, జనులందరికీ ముఖ్యంగా మరణం ఆసన్నమై ఉన్న వారికి పూర్ణత్వ మార్గం ఏమిటి? అప్పుడు మనిషి వినవలసింది, కీర్తించవలసినది, స్మరించవలసినది ఏమిటో దయచేసి చెప్పండి అని వినమ్రుగా అడిగాడు. దానితో భాగవత కథాశ్రావణం ఆరంభమైంది. సుఖదేవుని ముక్తః జాలువారే అమృత ప్రహారంలో పరీక్షిత్తు అమృతత్వాన్ని పొందాడు. ఆనాటి నుండి భాగవత కథాశ్రావణం సప్తాహంగా రూపొందించినట్లు భావించవచ్చును. కానీ భాగవతంలో చెప్పిన ప్రకారం భగవంతుని నిత్యం పఠించాలి. శ్రద్ధతో చేసే భాగవత అధ్యయనం భాగవత సేవ అవుతుంది. ఇది కలియుగ ఆరంభంలో జరిగింది. తర్వాత చూద్దాం. థ్యాంక్ యూ.